దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 367 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టీ 120.20 పాయింట్ల నష్టంలో ఊగిసలాడుతోంది. సిప్లా, అదానీ పోర్ట్స్, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, రెడ్డిస్ ల్యాబ్స్, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఏంటి మార్కెట్ ఓపెనింగ్ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎందుకు డౌన్లోకి వెళ్ళిపోయిందంటారు? మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న మనకి ఢిల్లీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ రావడం చూసాము. ఎగ్జిట్ పోల్లో చూస్తే కనుక బీజేపీ కూడా స్వీప్ చేస్తుందని ఒక పాజిటివ్ వార్తలు రావడంతో మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. కానీ ఈ వార్త ఒక రియాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో మనల్ని ఈ మధ్యకాలంలో వేస్తున్న కొన్ని ఇంటర్నేషనల్ అలాగే కొన్ని ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ రియాక్ట్ అవ్వడం అని చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక లాస్ట్ ఒక కొన్ని రోజులుగా చూస్తే కనుక రూపీ బాగా బలహీనపడింది. ఇంచుమించు 100 పైసలు 1 రూపీ వరకు మనకి రూపీ తగ్గడంతో ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద కూడా బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటివరకు చూస్తే కనుక మనకి విదేశీ సంస్థలు కూడా అమ్మకాలు జరిపారు. ఇంచుమించు 7,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. ఇంకో పక్క ఇన్నాళ్ళు మనకి స్వదేశీ సంస్థలు కూడా ఈక్వల్గా కౌంటర్ అటాక్ తోటి బాగా కొనుగోలు చేయడం చూసాము. కానీ కొనుగోలు అనేది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనకి మిగతా అంశాలు కూడా మనం గమనిస్తే కనుక ఒకసారి రిజల్ట్స్ రావటము, అలాగే మనకి టారిఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం ఇవన్నీ కూడా ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతుందని ఎదురు చూస్తోంది. అలాగే మనకి ఈ మార్కెట్ కూడా లాస్ట్ ఒక 1 వీక్గా ఇంచుమించు ఒక 1000 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి రావాల్సిన ఆ టెక్నికల్ రీబౌండ్ అనేది అయిపోయింది కాబట్టి మార్కెట్లో కూడా కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది. కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, కొద్దిగా ఒక 3 స్టాక్ గురించి ఫ్రెష్ గా సార్. ఎస్జేవిఎన్, అదానీ పవర్, ఎస్బీఐ లైఫ్, ఈ 3 ఫ్రెష్ గా కొనొచ్చా సార్? ఎస్జేవిఎన్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య 160 రూపాయల నుంచి ఈ స్టాక్ 90 రూపాయలకి తగ్గడము, 90 రూపాయలకి వచ్చిన తర్వాత మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ రేపు ఉంది. సో రిజల్ట్స్కి ముందు కూడా చూస్తే కనుక కొంచెం ఎస్జేవిఎన్ కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అవడంతో ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది. పైగా ఎస్జేవిఎన్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు గమనీయంగా పెరిగింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 440 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ కాబట్టి ఎస్జేవిఎన్ ఓకే ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగింది రెండో స్టాక్ అదానీ గ్రీన్ గురించి అడిగారు అనుకుంటాను. ఓకే, అదానీ గ్రీన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 2,200 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు తగ్గటం అనేది చూసాము. సో 1,000 రూపాయల దగ్గర చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెము స్టడీగా కన్సాలిడేషన్లో ఉండడం కూడా మనం చూసాం. అలాగే మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అదానీ గ్రీన్కి మంచి రిజల్టే వచ్చింది. సో నా ఉద్దేశం అయితే రెన్యూవబుల్ ఎనర్జీ అలొకేషన్స్ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు కూడా రావడం చూస్తున్నాం కాబట్టి నా ఉద్దేశము అదానీ గ్రీన్ ఎనర్జీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కానీ మేబీ ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సుందరరాజా గారు నమస్తే ప్రసాద్. సార్, ఇది బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి సార్ ఫ్యూచర్ లో? ఈ ప్రైస్ లో టేకప్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ 20 రూపీస్ 30 రూపీస్ తగ్గిపోయింది. ఓకే అన్న, కానీ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక స్టడీగా ఉంది, కన్సాలిడేషన్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ కనిపించినప్పటికీ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ మటుకు పెద్ద ఏం కరెక్షన్ లేదు. ఈ పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ స్టాక్ చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఈ మధ్య పాజిటివ్గానే రావడం అనేది మనం చూస్తున్నాము. సో మొన్న చూస్తే కనుక రిజల్ట్ 31 జనవరి వచ్చింది. 31 జనవరి రిజల్ట్ వచ్చిన తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ఇంచుమించు లోయర్ రేట్ నుంచి 8 to 10% వరకు రికవరీ రావడం. అంటే రిజల్ట్స్ తర్వాత ఈ టర్బులెంట్ మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ రియాక్షన్ కనిపించింది కాబట్టి భారత్ ఎలక్ట్రానిక్స్ నా ఉద్దేశం అయితే మీరు తీసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు కూడా. అలాగే ఎస్బీఐ కూడా మనకు తెలిసిందే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, టాప్ బ్యాంకర్. ఈ స్టాక్ 760 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య హై నుంచి 900 రూపాయల నుంచి బాగా కరెక్షన్ రావటము. అలాగే ఎస్బీఐ కూడా చూస్తే కనుక మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అలాగే మనకి లిక్విడిటీ బూస్ట్ ఇవ్వడంతో కొంచెం పాజిటివ్గా ఇంపాక్ట్ ఉంటుందనే వార్తలు కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఎస్బీఐ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం పెద్ద రిస్క్ ఉండదు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే ప్రసాద్ గారు.
సార్ జొమాటో ఆప్షన్ ఎన్టీపీసీ ఇప్పుడున్న రేట్లో బై చేయొచ్చా అండి? ఓకే, జొమాటో చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ తర్వాత స్టాక్లో కొంచెం కరెక్షన్ ఆగి 20th జనవరి తర్వాత లాస్ట్ వీక్ ఇంచుమించు 10% వరకు లోయర్ రేట్ నుంచి జొమాటో రికవరీ అవటం అనేది చూస్తున్నాము. సో జొమాటో కూడా చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ అంత బాగా లేనప్పటికీ బహుశా ఇది ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఉంది. అందువల్ల మనకి జొమాటోలో కూడా ఒక రికవరీ కనిపించింది. బట్ కానీ స్టాక్ చూస్తే కనుక ఇప్పటికీ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ కూడా సారీ ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. రెండో స్టాక్ సార్ ఈ కరెక్షన్ మార్కెట్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ రికవరీ అవుతుందంటారా? సో రికవరీ అవ్వాలంటే కనుక మనకు తెలిసిందే రేపు కీలకమైన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. అలాగే మనం చూస్తే కనుక ఇవాళ వచ్చిన రిపోర్ట్ జేపీ మోర్గన్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది చూస్తే కనుక టారిఫ్ వార్స్ అనేది మనకి ఈ మధ్య ఇప్పుడే కొంచెం బిగిన్ అయింది. ఇట్ ఇస్ జస్ట్ ఏ బిగినింగ్ అనే ఒక కామెంట్ రావడం చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో చూస్తే కనుక ముఖ్యంగా అమెరికా కూడా చూస్తే కనుక ఇండియా తరఫున ఏ విధమైన టారిఫ్ పాలసీ డెసిషన్ తీసుకుంటుంది ఆ క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి మనకి ఈ మంత్తో నెక్స్ట్ మంత్తో ప్రధాని గారు కూడా మనకి అమెరికా అధ్యక్షుల వారితో మీట్ అవుతారు కాబట్టి ఆ తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ కానీ కొంచెము ఇది మేజర్ గ్లోబల్ ఇష్యూవే కాబట్టి కొన్నాళ్ళు మార్కెట్ కూడా కొంచెం కన్సాలిడేషన్ వాలటైల్ ట్రెండ్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ కూడా పేర్కొనడం చూసాము. పైగా స్టాక్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. పైగా మన ఇంటర్నల్ కూడా చూస్తే కనుక ఎర్నింగ్స్ కూడా చూస్తే కనుక ఇప్పటివరకు చూస్తే కనుక ఇంచుమించు ఒక 1000 కంపెనీల్లో చాలా కంపెనీస్ వరకు రిజల్ట్స్ పెద్ద స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నట్టు కనిపించట్లేదు. కాబట్టి సో రిజల్ట్స్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లీ బాగా వచ్చేంత వరకు మార్కెట్లో కొంచెం వాలటైల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. హలో చెప్పండి కిషోర్ గారు. సార్ ఎలికాన్ ఇంజనీరింగ్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా సార్? ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ రేట్లో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక 680 రూపాయల నుంచి 480 రూపాయల వరకు చాలా స్టీప్ రియాక్షన్ అనేది 200 పాయింట్ల వరకు రూపీస్ వరకు ఈ స్టాక్లో కరెక్షన్ రావడం. పైగా మొన్న రిజల్ట్ వచ్చింది 1951లో స్టార్ట్ అయిన ఎలికాన్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ చూస్తే కనుక కొంచెం నెగిటివ్గా కనిపించింది. కానీ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. అలాగే ఇంజనీరింగ్ కంపెనీలో చూస్తే కనుక ఎలికాన్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మొన్న ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు క్వార్టర్లీ ప్రాఫిట్స్ ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నేను అనుకోవటము ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ మధ్య 750 రూపాయల నుంచి బాగానే పడింది. కాబట్టి కొంచెం రిజల్ట్స్ కూడా ఓవరాల్గా బాగానే ఉంది. పెద్ద కంపెనీ కాబట్టి ఎలికాన్ ఇంజనీరింగ్ చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. 500 బిలో వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సార్ నెక్స్ట్ క్రెడిట్ పాలసీ గురించి చెప్తా ఉన్నారు కదా, అది ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? రేపు మార్కెట్ ఎదురు చూస్తున్న ఆర్బీఐ దగ్గర నుంచి కీలకమైన క్రెడిట్ పాలసీ ఉంది. సో ఏ వడ్డీ రేట్ల మీద ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది మార్కెట్ ఎదురు చూస్తుంది. జనరల్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని. లాస్ట్ టైం చూస్తే కనుక 2020లో 4 ఏళ్ల క్రితము ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఒక 40 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గించడం అనేది మనం చూసాము. అప్పుడు చూస్తే కనుక పరిస్థితులు మనకి వేరే విధంగా ఉన్నాయి. అప్పుడు కరోనా ఇంపాక్ట్ అలాగే గ్రోత్ కూడా కొంచెం కన్సర్న్స్ ఫియర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి గ్రోత్ ప్రొపెల్ చేయడం కోసము ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో తమ వడ్డీ రేట్లు తగ్గించడం అనేది మనం చూసాము. కానీ ఈసారి చూస్తే కనుక గ్రోత్ ఓవరాల్గా లాస్ట్ 4 ఏళ్ళుగా బాగానే ఉంది. కానీ లాస్ట్ 3 నెలలుగా మనకి గ్రోత్ కొంచెం వీకెన్ అయ్యింది అని కొన్ని వార్తలు రావడంతో బహుశా కొంచెము ఈ గ్రోత్ అనేది బూస్ట్ ఇవ్వడం కోసము ముఖ్యంగా కన్సంప్షన్ డిమాండ్ పెంచడం కోసము కొంచెం ఆర్బీఐ కొంచెం క్రెడిట్ పాలసీలో కొంచెం వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ ఇంకో వాదన ఏంటంటే ఒకవేళ కనుక వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే అప్పుడు మరింత డిమాండ్ కనుక పబ్లిక్ దగ్గర చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు మేజర్ డేంజర్ మేజర్ థ్రెట్. ఎందుకంటే ఆర్బీఐ ఈ మధ్యకాలంలో విధించిన ఆ బ్యాండ్ ఏదైతే ఉందో 4 to 6%, ఆ 6% అప్పర్ ఎడ్జ్లో మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంది. కాబట్టి ఒకవేళ కనుక ఈ సమయంలో కనుక హై ఇన్ఫ్లేషన్ బ్యాటిల్ చేస్తున్న సమయంలో వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ఆ అప్పర్ ఎడ్జ్ అయిన 6% కూడా దాటి ప్రమాదం ఉంది. కాబట్టి సో ఆర్బీఐ ఏ విధమైన క్రెడిట్ పాలసీ తీసుకుంటుందని మనం వేచి చూడాలి. నెక్స్ట్ కాలర్ నాగేంద్ర కుమార్ చేస్తున్నారు నంద్యాల నుంచి. నాగేంద్ర కుమార్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేంద్ర సార్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్ లో అనంతరాజ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి తీసుకోవచ్చా?
అనంతరాజ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పడిన విషయం మనకు తెలిసిందే. సో అనంతరాజ్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ అనే స్టాక్ 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. లాస్ట్ వీక్ 1 ఫిబ్రవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఇంపాక్ట్ చూస్తే కనుక అనంతరాజ్ ఇండస్ట్రీస్లో 25% వరకు ఈ స్టాక్లో నీజర్కి రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో రిజల్ట్స్ డిసప్పాయింట్ అయింది. పైగా రిజల్ట్స్ రాకముందే స్టాక్ కూడా భారీగా పెరిగిపోయింది. పైగా పడిన తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి అనంతరాజ్ అయితే నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా వాల్యుయేషన్స్ అబ్నార్మల్గా ఉంది. 100 రెట్లు ట్రేడ్ అవుతుంది. జనరల్గా మనకి ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ చాలా అంశాలను కూడా ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే పీఈ రేషియోస్ చీపర్ లెవెల్స్లో ఉందా చూడాలి. ఆ ఒక్క పాయింట్ కనుక ఒక్కసారి ఇన్వెస్టర్లు కనుక కొంచెం గుర్తుపెట్టుకొని ఆ ఒక్క రూల్ కనుక ఫాలో అవుతే కనుక మేజర్ డేంజర్ నుంచి ఉండదు. పైగా ఈ పీఈ రేషియోస్ అనేది పెద్ద కష్టమేం కాదు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మనీ కంట్రోల్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, అలాగే స్క్రీనర్ లాంటి మేజర్ సైట్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకసారి స్టాక్ పేరు కొడితే కనుక పీఈ రేషియో అంతా ఉంది. సో జనరల్గా less-than-20 పీఈ రేషియో ఉందంటే కొంచెం సేఫ్ ఉంటుంది. ఒకవేళ స్టాక్ పడినా కూడా కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది. అదే మీరు కనుక పీఈ రేషియోస్ హై రేట్లో కనుక తీసుకుంటే కనుక కొంచెం మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు మరింత పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇన్వెస్టర్లు ఇదొక్క అంశాన్ని ఒక్కసారి మీరు గమనిస్తే కనుక కొంచెం బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ మహమ్మద్ చేస్తున్నారు మదనపల్లి నుంచి. మహమ్మద్ గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మహమ్మద్ గారు. సార్ సెనరస్ ఫార్మాటికల్ అది విప్రీ రేట్ లో బై చేయొచ్చా సార్? ఓకే, ఏ స్టాక్ అన్నారు? సెనరస్ ఫార్మాటికల్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? సెనరస్ సార్, SENORES సెనరస్ ఫార్మాటికల్. ఓకే, సెనరస్ ఫార్మాక్యూటికల్స్. ఈ స్టాక్ ఏంటి తీసుకుందాం కూడా మొన్న లిస్ట్ అయిన కంపెనీ. ఓకే, ఈ స్టాక్ ఒకసారి కనుక చూస్తే కనుక మొన్న లాస్ట్ మంత్ వీళ్ళకి యుఎస్ FDA దగ్గర నుంచి హైపర్ టెన్షన్ టాబ్లెట్కి అప్రూవల్ రావడం అనేది మనం చూసినాము సెనరస్ ఫార్మాటికల్కి. ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న లాస్ట్ వీక్ రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఇన్ఫాక్ట్ మొన్ననే కొత్తగా వచ్చిన కంపెనీ. మనకి లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. అలాగే ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక ఆల్మోస్ట్ 230 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. సో మార్జిన్స్ కూడా ఒక 14% వరకు మెయింటైన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే సెనరస్ ఫార్మా ఓకే కొంచెం లాస్ట్ 2 వారాలుగా పెరిగింది కాబట్టి మైట్ బి ఇప్పుడే కొంచెం మార్కెట్లోకి లిస్ట్ అయింది కాబట్టి కొంచెం డిప్ వచ్చిన తర్వాత కొంచెం ప్రైస్ స్టెబిలైజేషన్, ప్రైస్ డిస్కవరీ వచ్చిన తర్వాత మీరు అప్పుడు కన్సిడర్ చేయొచ్చు సెనరస్ ఫార్మాక్యూటికల్స్. జగదీష్ చేస్తున్నారు విజయవాడ నుంచి. జగదీష్ గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు జగదీష్ అండి, విజయవాడ నుంచి. నమస్తే జగదీష్ గారు. సార్ సుజ్లాన్ ఎనర్జీలో స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాం సార్. దాని గురించి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో SBI PSU డైరెక్ట్ ప్లాన్ సార్. ఓకే, సుజ్లాన్ నా ఉద్దేశం అయితే మీరు ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ ఈ మధ్యకాలంలో బాగా భారీగా కరెక్ట్ అయింది. 90 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒకసారి ఒక 12% వరకు రీబౌండ్ అవడం అనేది మనం చూస్తున్నాం. పైగా రిజల్ట్ వచ్చిన తర్వాత సుజ్లాన్లో ఒక పాజిటివ్ రియాక్షన్ అనేది కనిపించింది. సుజ్లాన్ చూస్తే కనుక థర్డ్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక చాలా నెట్ ప్రాఫిట్స్ పాజిటివ్గా రావడంతో ఈ స్టాక్లో పెరగడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈ మధ్య కూడా చూస్తే కనుక వీళ్ళు మేజర్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ 486 మెగావాట్ ఒక మేజర్ ప్రాజెక్ట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఇవి కూడా కొంచెం రానున్న రోజుల రెవెన్యూకి కొంచెం బెటర్ హయ్యర్ ట్రాన్స్లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే విండ్ ఎనర్జీ సెక్టర్ అంతా బాగుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సుందరరాజా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. సార్ నా దగ్గర GE షిప్పింగ్ ఒకటి, అమర్రాజ బ్యాటరీస్ ఒకటి 25% లాస్ట్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా లేక హోల్డ్ చేయమంటారా? ఓకే, 2 స్టాక్స్ ఈ మధ్య కొంచెం బాగా పడ్డాయి. మన బడ్జెట్లో చూస్తే కనుక మ్యారిటైమ్ ఫండ్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం అనేది మనం చూసాము. బట్ కానీ అయినా ఈ వారం కొంచెం కరెక్ట్ అవ్వడం చూస్తాం. లాస్ట్ వీక్ GE షిప్పింగ్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఇంచుమించు 8% వరకు బాగా పెరగడం అనేది మనం చూసాం. బట్ నా ఉద్దేశం అయితే షిప్పింగ్ కంపెనీ ఈ మధ్య మొన్న లాస్ట్ బడ్జెట్లోనే మీరు చూసుంటారు కొంచెం షిప్పింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయింది. కానీ 1948లో స్టార్ట్ అయిన GE షిప్పింగ్ చూస్తే కనుక బాగా చీపెస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి సో నా ఉద్దేశం అయితే కొంచెం లాంగ్
టర్మ్లో కొంచెం ఓపిక్గా మీరు వెయిట్ చేయక తప్పదు. అలాగే అమర రాజా బ్యాటరీస్ గురించి అడిగారు. అమర రాజా కూడా మనకు తెలిసిందే లీడింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ అదర్ బ్యాటరీలు తయారు చేసే పెద్ద కంపెనీ. అలాగే ఈ మధ్య ఆల్మోస్ట్ 1800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పట్టం అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా బడ్జెట్లో వచ్చిన వార్త కూడా చూస్తే కనుక మనకి బడ్జెట్లో డ్యూటీస్ అనేది కీ రా మెటీరియల్లో ఒక డ్రాప్ చేస్తున్నట్టుగా తగ్గిస్తున్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూసాం. సో కాబట్టి ఇది కూడా మనకి అమర్ రాజా కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. 1985లో స్టార్ట్ అయిన కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా 20లోనే ఉంది కాబట్టి చీపర్ లెవెల్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే అమర్ రాజా చిన్న టిప్లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఫ్రెష్ బై చేయవచ్చా సార్ ఈ టైంలో? అంటే అదే విధంగా ఒక షేర్ విప్రో షేర్ నేను డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత సెల్ చేశాను. ఆ డివిడెండ్ నాకు షేర్ చేస్తారా లేదా అదొక డౌట్ సార్ అంతే. ఇర్కాన్ 350 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 180 రూపీస్ వరకు తగ్గింది. మొన్న బడ్జెట్లో రైల్వే స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం రియాక్షన్ వచ్చింది. రైల్వేస్లో అనుకున్నంతగా పెద్దగా అలాట్మెంట్ అలొకేషన్స్ లేకపోవడంతో కొంచెం కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. బట్ కానీ రైల్వేస్ చూస్తే కనుక లాస్ట్ టైం కొంచెం భారీగానే ఇవ్వడం అనేది చెప్పడం చూసాము, క్లారిఫికేషన్ రావడం చూసాము. అలాగే రానున్న రోజులు కూడా పరిస్థితులు బట్టి ఎప్పటికప్పటికి మనకి రైల్వేస్కి కూడా ప్రయారిటీ ఇస్తామని ఒక వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఉద్దేశం అయితే ఇర్కాన్ ఇంటర్నేషనల్ని మీరు డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే విప్రో మీరు చెప్పారు మీకు డివిడెంట్ వస్తుందా అని అడిగారు. విప్రో చూస్తే కనుక బేసికల్గా రికార్డ్ డేట్ ఏంటనే చూడాలి. ఒకవేళ ఆ రికార్డ్ డేట్ సమయానికి కనుక మీ పేరు కనుక వాళ్ళ పుస్తకాల్లో బుక్స్లో ఉందంటే కనుక మీకు డెఫినెట్గా డివిడెంట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటెడ్ కంప్యూటరైజ్ ప్రాసెసే కాబట్టి సో ఒకవేళ కనుక రికార్డ్ డేట్ ముందే అమ్మితే కనుక మీకు రాదు. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర కుమార్ చేస్తున్నారు. రాజేంద్ర కుమార్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం అండి. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. యువర్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ నైస్. ఐ నీడ్ టు నో అబౌట్ ద దీపక్ ఫెర్టిలైజర్. ఐఎమ్ హోల్డింగ్ ఇట్. షల్ ఐ బుక్ ద ప్రాఫిట్ ఆర్ నాట్? ఓకే, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఏంటంటే మీరు అడిగింది దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి. దీపక్ ఫెర్టిలైజర్స్ 1700 నుంచి 1100 రూపాయల వరకు పడింది. ఈ మధ్య మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రియాక్షన్లో దీపక్ ఫెర్టిలైజర్స్ చాలా స్వల్పంగా పడింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ వీక్ రిజల్ట్స్ కూడా రావడం మనం చూసాము. దీపక్ ఫెర్టిలైజర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. బేసికల్గా దీపక్ ఫెర్టిలైజర్స్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక క్వార్టర్ రిజల్ట్స్ 250 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ. సో నా ఉద్దేశం అయితే దీపక్ ఫెర్టిలైజర్స్ లాస్ట్ మొన్న బడ్జెట్లో కూడా మనకి ఫార్మింగ్ అగ్రికల్చర్ కూడా మేజర్ ప్రయారిటీ ఇవ్వడం కూడా మనం చూసాం కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత వీక్లో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు మార్కెట్ మీద? ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఆ తర్వాత మొత్తంగా ఎలా ఉంటుందంటారు? సో ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్కి వాళ్ళ మార్కెట్ పొద్దున్న రియాక్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ బీజేపీ వస్తుందని కొన్ని వార్తలు రావడంతో ఎగ్జిట్ పోల్స్ రావడంతో మనకి స్టాక్స్ మార్కెట్లో కూడా బాగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో బహుశా ఇదే మనకి శనివారం కౌంటింగ్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి దీనికి ఆల్రెడీ రియాక్షన్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ కనుక మళ్ళీ అనుకున్నట్టుగానే బీజేపీ కూడా మళ్ళీ వచ్చిందంటే కనుక మేబీ ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఈవెంట్కి 2 సార్లు రియాక్ట్ అవ్వదు కాబట్టి నా ఉద్దేశం ఇందాక అనుకున్నట్టుగా అదర్ మేజర్ ఇష్యూస్ మార్కెట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్, చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్స్, గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ, ట్రంప్ టారిఫ్ పాలసీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి బహుశా మార్కెట్ని సెంట్రల్ స్టేజ్లోకి ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, థ్యాంక్ యూ. నమస్తే శ్రీనివాస్. అది రాడికో షేర్లు ఉన్నాయండి నా దగ్గర 2000 షేర్స్. హోల్డ్ చేయొచ్చు అంటారా? ఓకే, రాడికో కైతాన్ మనకు తెలిసిందే లాస్ట్ వీక్ 29th జనవరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంచుమించు 10% వరకు పెరిగింది. ఈ లిక్కర్ కంపెనీ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య స్వల్ప కరెక్షన్ 2600 నుంచి 2200 రూపాయల వరకు పడి ఎంబడే కొంచెం రాడికో కైతాన్ మళ్ళీ పెరగటం అనేది మనం చూస్తున్నాం. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కానీ 1943లో స్టార్ట్ అయిన రాడికో కైతాన్ ఈ ఇండియాలో చూస్తే కనుక మేజర్ లిక్కర్ కంపెనీయే కాబట్టి నా ఉద్దేశం అయితే ఆల్రెడీ స్టెబిలైజ్ అయ్యి ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ కాబట్టి రాడికో కైతాన్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ టెక్నికల్గా మార్కెట్ ఎలా ఉంది సార్ ప్రజెంట్? టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య మార్కెట్ లోయర్ రేట్ నుంచి ఒక 1000 పాయింట్ల వరకు పెరగటం అనేది మనం చూసాము. పెరిగిన తర్వాత ఈ లాస్ట్ 4 నెలల్లో వచ్చిన కరెక్షన్ తర్వాత
ఆ రావాల్సిన ఆ రిలీఫ్ ర్యాలీ అనేది ఆ బేరిష్ ట్రెండ్లో ఒక టార్గెట్ అనేది పూర్తి చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. పైగా ఈ మధ్య మనం విన్నది లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్ళుగా ఒక మేజర్ కరెక్షన్ అనేది ఈ మధ్య రావడం చూస్తాం. అంటే మంత్లీ బేసిస్ మీద చూస్తే కనుక 4th కన్సిక్యూటివ్ మంత్లో కూడా మార్కెట్లో భారీ కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. సో మార్కెట్ నేను అనుకోవటము కొంచెం లాస్ట్ వీక్ రీబౌండ్ తోటి కొంచెం కరెక్షన్లోంచి బయటపడింది. 23,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి 23-24 మధ్యన మార్కెట్ కొంచెము ఈవెంట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం వాలటైల్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ రాఘవేంద్ర చేస్తున్నారు వైజాగ్ నుంచి. రాఘవేంద్ర గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో. సార్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతా ఉంది కదా, షల్ ఐ గో ఫర్ ఇదే గోల్డ్ రేట్ ఇప్పుడు ఆపచ్చు సార్? ఇప్పుడు దేని గురించి అడుగుతున్నారండి? గోల్డ్ రేట్సా వేరే స్టాక్? గోల్డ్ రేట్ అండి. ఓకే, గోల్డ్ రేటు మొన్న కూడా పెరిగింది కదా, బాగా పెరగటం అని చూసాము. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక ఈ మధ్య గోల్డ్ కూడా భారీగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే కనుక లాస్ట్ 5 వారాలుగా భారీగా పెరిగింది. 2,600 నుంచి $2,900 వరకు పర్ ఔన్స్ భారీగా పెరిగింది. సో పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే చేస్ చేయకుండా కొంచెం హైయర్ లెవెల్లో కాకుండా మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. చాలామంది అందరూ చెప్పుకుంటున్నది గోల్డ్ మనం కొంచెం హై రేట్లో కాకుండా ఒక 10-15% డిప్ వచ్చినప్పుడల్లా గోల్డ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రెషియస్ కమోడిటీ. చాలాసార్లు కూడా అందరూ అనుకున్నదే సప్లై కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, డిమాండ్ మట్టుకు చూస్తే కనుక ఎప్పుడు కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి గోల్డ్ డిప్లో తీసుకోవచ్చు. సార్ ఓవరాల్గా బ్యాంకింగ్కి సంబంధించి ఎలా ఉంది సార్? సో బ్యాంకింగ్ స్టాక్స్ మొన్న లాస్ట్ వీక్ మార్కెట్ని రివైవ్ చేయడానికి బ్యాంకింగ్ స్టాక్సే ఒక లీడ్ తీసుకుంది అనుకోవచ్చు. సో మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మనకు తెలిసిందే, ఆర్బీఐ 1.5 lakh crores వరకు మార్కెట్లోకి పంపింగ్ చేయడంతో పబ్లిక్కి రుణాల ద్వారంలో ఎక్కువ డబ్బు అనేది అందుబాటులో కూడా ఉంటుంది. ఇది మనకి వాళ్ళు వేరియస్ పర్చేసెస్ ఐదర్ కన్స్యూమర్ ఐటమ్స్ కానీ లేదంటే కనుక హోమ్ లోన్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ మరింత అవైలబిలిటీ ఉంటుంది. సో ఒకసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే కన్సంప్షన్ చేయడంతో కొంచెం మరింత డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ సేల్స్ కూడా ఎక్కువ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇందాక అనుకుంటుగా చాలా ముఖ్యమైన రోజు రేపు ఆర్బీఐ కేడ్ పాలసీ. ఆర్బీఐ కేడ్ పాలసీ ఇన్ఫ్లేషన్ మీద ఏ విధమైన కామెంట్ చేస్తారనేది మనం చూడాలి. ఎకనామిక్ యాక్టివిటీ ఏ విధంగా ఉంది, రివైవల్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనకి బ్యాంక్ స్టాక్స్లో కొంచెం మూమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మార్కెట్ సంబంధించి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. ఇది వాటి బిజినెస్